Hi guys, welcome to my channel. Guys, నేను ప్రీవియస్ వీడియోలో పికాసో అండ్ గ్లైడ్ లైబ్రరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే రౌండెడ్ ఇమేజెస్. అంటే రౌండెడ్ ఇమేజెస్ అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ చూసి కార్నర్స్ రౌండ్గా ఎలా రావాలి, అండ్ అలాగే సర్కిల్గా ఎలా రావాలి అన్న దాని గురించి అయితే చెప్తాను. సర్కిల్కి ఒక డిపెండెన్సీ ఉంటుంది, రౌండ్కి ఒక డిపెండెన్సీ ఉంటుంది. బట్ నేను ఏంటంటే దీంట్లో రౌండ్ ఇమేజ్ వ్యూ మన లైబ్రరీని తీసుకొని మనం సర్కిల్గా కూడా చేసుకోవచ్చు, అలాగే రౌండ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగనే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఆ లైబ్రరీని తీసుకుంటాను. ఆ లైబ్రరీ అండ్ ఇక్కడ చూడండి, లైబ్రరీ నేను తీసుకుంటాను. అండ్ ఇది నేను కాపీ పేస్ట్ చేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. అండ్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ కమ్ డాట్ మేకర్మెన్ రౌండెడ్ ఇమేజ్ వ్యూ, దీని వర్షన్ 2.3.0. దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ సింక్ అనేది ఉంటుంది. సింక్ మీద క్లిక్ చేయండి. మనకి సింక్ మీద క్లిక్ చేసి ఏంటంటే ప్రాజెక్ట్ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. ఓకే, ఇలా మనకి బిల్డ్ సక్సెస్ఫుల్ వచ్చిందంటే ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని ఇంపోర్ట్ అయిపోయినాయి అని అర్థం. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ వ్యూ తీసుకోండి. ఇమేజ్ వ్యూ తీసుకుంటే ఇక్కడ నార్మల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు రౌండెడ్ ఇమేజ్ వ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ 150 dp అండ్ మీరు ఇప్పుడు ఇమేజ్ ఏం తీసుకుంటారంటే ఇమేజ్ ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ సోర్స్ అని తీసుకొని లోగో అని తీసుకుని. ఈ లోగో ఏంటంటే నా ఇమేజ్, ఇది నా దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్. మీరు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ ఇక్కడ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు RIV అని ఉంటుంది. ఇక్కడ కార్నర్ రేడియస్ అంటే కార్నర్ ఎంత రేడియస్ కావాలి, నాకు 10 కావాలంటే 10 తీసుకోండి. అండ్ RIV అని మళ్ళీ తీసుకోండి. ఇక్కడ బార్డర్ విడ్త్ 1 తీసుకోండి. అండ్ బార్డర్ కలర్ బ్లాక్ తీసుకోండి, ఎందుకంటే వైట్లో మనకి బ్లాక్ కనబడుతుంది. లేకపోతే డిఫరెన్స్ తెలియకపోతే వేరే ఏదైనా కలర్ తీసుకోండి. నేనైతే ఆండ్రాయిడ్ బ్లూ డాట్. అండ్ మీకు విత్ సరిపోతే మన కనబడాలి కాబట్టి 5 తీసుకోండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. అండ్ ఇక్కడ ఇంకా RIV అంటే రౌండెడ్ ఇమేజ్ అని అంటుంటారు. చాలా ఉంటాయి. మీకు కావాలంటే కార్నర్ లెఫ్ట్ తీసుకోవచ్చు, అండ్ బాటమ్ రైట్ తీసుకోవచ్చు, టాప్ లెఫ్ట్, టాప్ రైట్. అండ్ ఇవన్నీ ఓవెల్, ఇవన్నీ మీకు తర్వాత తెలుస్తుంటాయి వాడుతున్న కొద్ది. నార్మల్గా అయితే మనం ఈ 6 అట్రిబ్యూట్స్ అని తీసుకుంటాం, మిగిలిన మనం ఎక్సెస్ అంటే వదిలేస్తాం. అండ్ ఈ విధంగా ఒకసారి అయితే రన్ చేసి మీకు చూపిస్తాను. ఇది గైస్ మనకి యాప్ అయితే రన్ అయిపోయిందని చూసాక ఇక్కడ మనకి కార్నర్స్ అని అయితే రేడియస్ మనం ఎంతైతే 10 తీసుకున్నాం 10 వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ ఇమేజ్ మన సర్కిల్గా ఎలా చేసుకోవాలి, జస్ట్ సింపుల్ గైస్. అండ్ మీరు ఇక్కడ విడ్త్ హైట్ తీసుకుంటారు కదా, ఈ విడ్త్ హైట్లో హాఫ్ అంటే మీరు ఈక్వల్గా తీసుకుంటారు. సర్కిల్ కావాలని మీరు ఈక్వల్గా తీసుకోవాల్సింది. సో ఈ రెండింటిలో హాఫ్ అంటే 150లో హాఫ్ ఎంత 75. ఆ 75 మీరు ఇక్కడ రేడియస్ తీసుకొని సరిపోతుంది. చూసారు కదా, తీసుకుంటే అక్కడ సర్కిల్గా వచ్చేసింది. అండ్ నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా మనకి సర్కిల్ వచ్చింది. ఈ విధంగా మనకి సర్కిల్ కావాలి, సర్కిల్ రేడియస్ కార్నర్స్ ఎంత కావాలంటే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.